రెండవ రాకడ వర్తమానం వినిచున్న ప్రతి సహోదరుడును సహోదరిని ప్రభు అయిన యేసుక్రీస్తు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియమైన సహోదరుడా సహోదరి, మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నామమున మీకు, మీ పిల్లలకు, మీ శ్రేయభిలాషులకు నా వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారు కదా? ఇప్పుడు మా దగ్గర నుంచి వచ్చిన వాక్యం వినిపించినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన వేసిన మీ స్నేహితులు కూడా ఫాలో చేయండి. నేను మొత్తం బట్టి మీడియా రెస్పాన్సిబిలిటీ ఈరోజు అంశము ఆయన అనే అంశం దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. ప్రియమైన సహోదరుడా సహోదరి, ఆ భాగ్యవంతునితో ఇలాగ చెప్పుము. మొదటి సమూయేలు గ్రంథములో 25వ అధ్యాయము 6వ వచనం అన్నాడు, నీకును నీ ఇంటికిని నీకు కలిగిన అంతటికిని క్షేమవునుగాక అన్నాడు. ఆ భాగ్యవంతునితో నీకును నీ ఇంటికిని నీకు కలిగిన అంతటికిని క్షేమము కలుగునాకని ఈ వర్తమానము తెలియజెప్పవలెను అన్నాడు. ప్రియమైన దేవుడు ప్రవక్త వెళ్ళి చెప్పినప్పుడు, ప్రియమైన సహోదరుడా, క్షేమము కలిగింది. అలాగే మనకును మన కుటుంబమునకును క్షేమము కలగాలంటే ప్రభువైన యేసుక్రీస్తుని మనము విశ్వాసించిన మనము ఆయన కడుగు జాడలో తొట్టిల్లకుండగా, ప్రియమైన సహోదరుడా, ఆయన చిత్తానుసారంగా నడిచినప్పుడు మన కుటుంబమునకును మనకు కలిగిన ఆస్తికిని క్షేమము కలుగుతుందని దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 26వ వచనం అన్నాడు, యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కపడకుండానట్లు ఆయన నిన్ను కాపాడును. ప్రియమైన సహోదరుడా, యెహోవా నీకు ఈ దినమందు ఈరోజు నీ కాలు చిక్కపడకున్నట్లు ఆయన నిన్ను కాపాడుతానన్నాడు. బోయవాడు వల ఉగ్గినప్పుడు పక్షి తప్పించుకున్నట్లుగా ఒకవేళ నీవు ఈ సమయమందు ఎక్కడైనా అపాయంలో చిక్కబడుచున్నప్పుడు ప్రభువైన యేసు నిన్ను కాపాడుతానంటున్నాడు. నిన్ను నీ కాలు చిక్కపడకున్నట్లును, నీ కాలు ఈ బోయవాని యొక్క చేతిలో పక్షి ఏ విధంగా తప్పించుకుంటుందో అదేవిధంగా నీవు కూడా తప్పించబడతావని దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది. నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు, నీ కాలు చిక్కపడకున్నట్లు, నీ కాలు అపవాది యొక్క వలలో చిక్కపడకున్నట్లు, ఈ లోక అధికారి యొక్క వలలో చిక్కపడకున్నట్లు ఆయన నిన్ను కాపాడును. నీ కుటుంబమును కాపాడును, నిన్ను కాపాడును. నిన్ను నడిపించేవాడు, నిన్ను కాపాడేవాడు నీ ప్రభువైన యేసు. నీ దేవుడైన యెహోవా నీ పక్షముగా ఉంటున్నాడు. యెహోవా మాట సెలవిస్తున్నాడు కనుక అది నెరవేరుతుంది కనుక, ప్రియమైన సహోదరుడా సహోదరి, నీవు నీ ఇంటి వారిని కూడా దేవుడు రక్షిస్తానన్నాడు, కాపాడుతానన్నాడు. నీ కాలు జారకుండగా ఆయన నిన్ను పట్టుకుంటాడు, ఎత్తువుని నడుపుతాడు. కనుక ఆ విధంగా ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన మాట మనం నమ్మి విశ్వాసం ఉంచి ముందుకు సాగితే ఆయన నిన్ను కాపాడుతాడు, నిన్ను నడిపిస్తాడు. అదేవిధంగా నీకును నీ ఇంటికిని నీకు కలిగిన అంతటికి నీ ఆస్తి మీద నీకు క్షేమము కలుగునుగాక అన్నాడు. కనుక మన కుటుంబం మీద మనకు కలిగిన ఆస్తికి, మనకు కలిగిన బిడ్డల మీద ఆయన క్షేమం ఉంటుంది. మన పొలం మీద, మన గొర్రె మందల మీద, మేకల మందల మీద, ఎడ్ల మందల మీద, పశువుల మీద ఆయన క్షేమం ఉంటుంది. కనుక దేవుని యొక్క క్షేమం ఉన్నంత వరకు శత్రువు కానీ ఎవరు కూడా మనల్ని ఏమీ చేయలేరని విశ్వాసం ఉంచి ముందుకు సాగాం. ప్రభువైన యేసు రాబోతున్నాడు కనుక
రెండవ రాకడలో ఎత్తబడటానికి సిద్ధపడుచున్న ప్రతి యవనస్తుడు యవనస్తురాలు కూడా ప్రభుని యేసుక్రీస్తు ఆయన కృపతో కాపాడుతూ రహస్య రాకడలు ఎత్తబడటానికి మిమ్మల్ని అందరూ కూడా ప్రభువు సిద్ధపాటు చేసిన గాక. ఈ మాటలు వినిచిన ప్రతి సహోదరుడు కూడా దీవించి ఆశీర్వదించాలి. ప్రభు అయిన యేసు నిన్ను కాపాడువాడు, కునుకాడు, నిద్రపోడు గనుక దేవుని యందు విశ్వాసం ఉంచి ముందుకు సాదాం. దేవుడి యొక్క మాటలను దీవించి ఆశీర్వదించిన గాక. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాలమందు ప్రభా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు తండ్రి. నిన్ను కాపాడుతానన్నావు. నీ కాలు చిక్కబడకుండానట్లు నీకు కుటుంబం మీద, నీ ఇంటి మీద క్షేమం ఉంటుందని వాగ్దానం చేసిన దేవుడా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ సమయం నీ ప్రియబిడ్డలందరూ కూడా దీవించి ఆశీర్వదించిన ఆయన వినిచిన యవనస్తులను, చదువుకొనిచిన విద్యార్థులను ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాను తండ్రి. వారి చదువుల, విద్య, జ్ఞానంలో, వయసులో వర్ధిల్లడానికి కృప అనుగ్రహించిన ఆయన నాయన నీకు స్తుతులు. ఏలప్పుడు సంఘం జ్ఞాపం చేసుకుని నూతన మందిరం కడుతున్న దానికి కావలసిన పనికరంలో కూడా సమకూర్చిన ఆయన శ్రేణ సమాజంలో యవనస్తులు కూడా సండే స్కూల్ బిడ్డలను కూడా దీవించి ఆశీర్వదించి దేవానికి స్తోత్రాలు తండ్రి. నాయన రోడ్ల మీద ప్రయాణం చేస్తున్న వారిని, మోటార్ సైకిల్ మీద ప్రయాణం చేస్తున్న వారిని, ఆటోల మీద ప్రయాణం చేస్తున్న వారిని, కార్ల మీద ప్రయాణం చేస్తున్న వారిని, లారీల మీద ప్రయాణం చేస్తున్న బస్సుల్లో ప్రయాణం చేస్తున్న వారిని, నాయన సైకిల్ మీద ప్రయాణం చేస్తున్న వారిని, నడక మీద ప్రయాణం చేస్తున్న వారిని, అలాగే ప్రభువా నాయన ఇదిగో దేవానికి స్తుతులు నాయన రైలు మీద ప్రయాణం చేస్తున్న వారిని, విమానాల్లో ప్రయాణం చేస్తున్న వారిని, హెలికాప్టర్లో ప్రయాణం చేస్తున్న వారిని, అంతరిక్షంలో ప్రయాణం చేస్తున్న వారిని నీ కాపుదలు వచ్చి నడిపించి దేవానికి స్తోత్రాలు తండ్రి. ఇంజనీర్లను, కలెక్టర్లను, సబ్ కలెక్టర్లను, నాన్న చిన్న చిన్న జాబులు చేస్తున్న వారిని, పోలీసు అధికారులను, వారి నాయన ప్రాణాలు తెగించి నాయన ఈ లోక ప్రజలను కాపాడుతున్నారు, రక్షిస్తున్నారు. రక్షక భట్టులు ప్రభా వారి వారి కుటుంబంలో దీవించి ఆశీర్వదించి దేవానికి స్తోత్రాలు తండ్రి. మా దేశ నాయకులను, మా రాష్ట్ర నాయకులను, నాయన మంత్రులను అందరిని కూడా దీవించి ఆశీర్వదించి నీ మహిమ చేత నింపి నడిపించినైనా చదువుకునిసిన విద్య నాయన ఇదిగో నాయన తల్లిదండ్రులు లేని బిడ్డలకు తెలివి, జ్ఞానం, ఆలోచన శక్తిని అనుగ్రహించి నీ బిడ్డలందరూ కూడా దీవించి ఆశీర్వదించి నీ మహిమ చేత నింపి నడిపించమని యేసుక్రీస్తు యొక్క నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ సింబల్ టచ్ చేయండి. నేను మొదలు కట్టుకుంటున్నాను. ఇలా ఎవరైనా సహాయం చేయాలనుకుంటే మా నెంబర్కి టచ్ చేయండి. ఫోన్పే, బ్యాంక్